తాగుబోతులకు ఒక విన్నపం. తాగుడు మనమే, దండుగలు కట్టుడు మనమే. డ్రంకింగ్ డ్రైవ్ ఆర్మీ పోలీసులు కావన్నట్టు ఇంకా సరిపోతలేరంట. ఇప్పటికి తక్కువైనాయి అని బాధపడుతుంది గవర్నమెంట్. 1309 కేసులు అయినాయట, 76 కేసులు. గవర్నమెంట్ తాగిపిచ్చుడు ఆలంతే, కేసులు చేస్తుడు ఆలంతే. నేను గవర్నమెంట్ దయచేసి చెప్తున్నా, అన్ని విధాలు చేసినట్టు అయితే మందు షాపులన్నా బంద్ చేయరు, మందు ఆవిడన్నా బంద్ చేస్తాం. ఒకళ్ళ తాగితే 108, 104 ఎట్లా పెట్టిర్రు, టీటీ 24 అవర్స్ అని పెట్టండి. టీటీ 24 అవర్స్ అంటే తెలంగాణ తాగుబోతులకు 24 అవర్స్ అంబులెన్స్ ఇంటికాడ దించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము తాగిన మేము కూడా ఓట్లు వేసేటోళ్ళమే కదా, తాగేటోళ్ళం ఎక్కున్నాం. మీకు ఓట్ల కొరకే కదా ఇవన్నీ చేసేది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఓట్ల కొరకే కదా. అట్లా కాకుండా 2 తీర్ల మోసపోతున్నాం. మీరు ఇంచేయి పింఛన్లే అనుకోండి, ఉపాధి పని అనుకోండి, పొద్దంతల కష్టం చేసి తాగి వస్తే వానలు పడతలేవు అన్న టెన్షన్లకు ఇంత తాగుతున్నాం. ఇంట్లో బాధలు ఉంటాయని కొంత తాగుతున్నాం. అవిటికి మళ్ళీ మీరు దండు కట్టించడం ఎంత పూర్తి ధర్మం అని నేను అడుగుతున్నాను. పెట్టండి, ఇవన్నీ ఓట్ల కొరకే కదా. 108, 104 ఏదో గొల్రయ్యి బలరయ్యి ఇవన్నీ పెడుతురుగా. మేము కూడా ఒక అనుకున్నా పెట్టుర్రు. కానీ పశువుల కంటే ఈయనము పక్కకు తాగంగానే సెటర్ దాటంగానే గుంజుకుని పర్మిట్ రూమ్ ఎందుకు పెట్టిరండి? పర్మిట్ రూమ్లో తాగుతాం. ఎట్లా వస్తాం? బండి మీద రాకపోతే నడిచి వస్తామా? శంకరంపేటకెళ్ళి 5 కిలోమీటర్లు ఎట్లా రావాలి? నడిచి వస్తామా? పర్మిట్ రూమ్ అనేది తీసేది. దయచేసి ఇది చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కానే కాదు. మీరు ఏమనుకున్నా సరే అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నాం అనుకుంటున్నారు. సరిపోతుంది లేదు, ఇప్పుడు ఏర్పడ్డది కేసులు సరిపోతలేదు, ఆర్మీ పోలీసులను పెడుతున్నట్టే దీని మీదే తెలుసుకోవచ్చు. గవర్నమెంట్కు ఏ విధంగా కూడా తీసేది మళ్ళా మీ గవర్నమెంట్ ఇచ్చే పైసలు మాతనే. ఎవడో 10% తాగుతలేరండి, 90% తాగుతున్నారు. 90% తాగుతున్నారు. 90% తన మీరు ప్రతి ఇంటికి పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ పైసలు తాగు ఒక్క రోజుకే పోతున్నాయి. మొత్తం నిషేధించుర్రి, బంద్ చేపిరి, అప్పుడు గ్రేట్ అని మేము కోరుకుంటాం. నేను పార్టీని ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజలకు న్యాయం చేయాలంటే మందు షాపులు బంద్ చేయాలి. మందు షాపులు తెరిచి ఉంటే డ్రంకింగ్ డ్రైవ్ బంద్ చేయాలి. ఎందుకంటే 2 తీర్ల నాశనం అవుతున్నాం. పర్మిట్ రూమ్ ఎత్తే మా ఇంటికాడ తెచ్చి తాగుతాం, మా భార్యలకు బతిలాడతాం. అరే బయట పోతే పోలీస్ దండలు కడుతున్నాం. మేము ఎట్లయినా తాగుడు బంద్ చేయము, తాగుతూనే ఉంటాము. కాబట్టి మీరన్నా రక్షించుర్రా అని బతిలాడుకుంటాం. కానీ ఇది పద్ధతి కానే కాదు. ఇది తగిన గుణపాఠం చెప్తారు. మద్య నిషేధం ఎత్తేయండి.